హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీవీవీ సర్కిల్ వద్ద సోదాలు చేస్తున్న సమయంలో ఓ ఇన్నోవా కారులో 4 యువకులు రాంగ్ రూట్లో అక్కడికొచ్చారు. వారిని పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేశారు. ఇదే సమయంలో కారులో ఉన్న యువకులు పోలీస్ సిబ్బందితో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా సీఐతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో సీఐకి యువకులకి మధ్య తోపులాట జరిగింది. ड्राइवर he didn't take anything. ड्राइवर ఫేస్బుక్ లైవ్ అన్నా ఇదేనా తెలంగాణ ప్రభుత్వం, ఇదే తెలంగాణ ప్రభుత్వం అన్నా. మేము ఆశలు ఈ ప్రభుత్వం అన్న వచ్చింది. ఏందన్నా మీరు డ్రైవర్ తాగలే అన్న, డ్రైవర్ తాగలే ఎందుకన్నా ఓనన్నా వీడియో చూసి మాట్లాడన్నా. ఆస్ట్రేలియన్ సిటిజన్ మాకు తెలుసు సార్. అయినా సరే ఏడికైతే ఆడికి ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి ట్రాఫిక్ పోలీసులు వారి ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. తమ వాహనాన్ని అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. దురుసుగా ప్రవర్తించినందుకు యువకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ తాగలేదు, వీళ్ళ టైం పాస్ ఎందుకు పెట్టలేదు. డ్రైవర్ తాగండి. Excuse me, we didn't drink it. Why are you touching him? Why are you finding him and why are you arresting us? Why should we argue? Why are you arresting us? Reason. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రీజన్ చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రీజన్ చెప్పండి. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు చేస్తున్నాం? వస్తాం. తనిఖీల్లో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించిన 16 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా వాహనాలు నడిపిన 10 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. జాయింట్ సిపి గారి ఆదేశాల మేరకు అలాగే డీసీపీ ట్రాఫిక్ 1 ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లిమిట్స్లో బీవీబీ జంక్షన్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 16 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 9 2-వీలర్స్ 7 4-వీలర్స్ ఉన్నాయి. వీరందరూ కూడా ఆల్కహాల్ పరిమితికి మించి సేవించి వాహనం నడుపుతున్నందుకు వీళ్ళ వెహికల్స్ డిటైన్ చేసి వారికి కౌన్సిలింగ్కు అటెండ్ కావాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక లేడీ కూడా దొరకడం జరిగింది. బ్లడ్ ఆల్కహాల్ లిమిట్స్ 70 ఉన్నాయి. ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా మొదట కౌన్సిలింగ్ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కోర్టులో దీని ప్రకారము ఈ వెహికల్స్ను బిలో 100 ఉండే వాళ్ళకి వాళ్ళ రెసిప్ట్లన్నీ కౌన్సిలింగ్ తర్వాత సబ్మిట్ చేసి ఇచ్చేసి తదుపరి కోర్టులో వారి చర్యలు ఏం తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Stop recording me. Sir.